ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువు నామం పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవ, ఇదిగోనైనా నా తండ్రి ప్రభా, ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా తండ్రి నీ యొక్క క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడినటువంటి గొప్ప దేవ, ఇదిగోనైనా నా తండ్రి ప్రభా, ఈ యొక్క ఆఖరి పునరుద్ధానం తండ్రి ఆరాధనలో ఏకీభవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. కూడి వచ్చినటువంటి బిడ్డలు తండ్రి ప్రభా, ఏ హృదయంతోటి, ఏ ఆలోచనతోటి తండ్రి, ఏ దిగులుతోటి, ఏ ఆవేదనతోటి తండ్రి ప్రభా, అయ్యా దేవుడు నాతో మాట్లాడాలని తండ్రి ప్రభా, అయ్యా సిద్ధపాటు కలిగినటువంటి హృదయాలు కలిగి తండ్రి వచ్చి ఉన్నారు తండ్రి ప్రభా. అటు వారందరితోటి కూడా తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా, అయా ప్రతి ఒక్కరితోటి నాతో కూడా మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్న నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని వారాల నుండి కూడాను మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ వస్తున్నాము పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా. అయితే మరి కొన్ని వారాల నుండి కూడాను మనం సీల్స్ గురించి, 7 సీల్స్ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు 4 ముద్రలను గురించి మనమైతే కనుక తెలుసుకున్నాము. మొదటి ముద్ర విప్పినప్పుడు క్రీస్తు వ్యతిరేకి బయలుపరచబడటం, రెండవ ముద్రను విప్పినప్పుడు మరి యుద్ధాలు జరుగుతాయని మరి తెలియజేయబడింది. మూడవ ముద్రను విప్పినప్పుడు భయంకరమైనటువంటి కరువు రాబోతుందని. నాలుగో ముద్రను విప్పినప్పుడు పాండు వర్ణం కలిగినటువంటి ఆ యొక్క గుర్రం మీద వస్తున్నటువంటి ఆ యొక్క దూత వస్తున్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయనంటే, మరి భయంకరమైనటువంటి ఆహార లేమితోటి, మరి రక్తహీనతతోటి అనేక మంది మరణించేటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. హల్లెలూయా. మరి ఇక్కడి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక జీవులు మాట్లాడినాయి. ఈ 4 ముద్రలు విప్పినప్పుడు జీవులు మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క 5వ ముద్ర విప్పినప్పుడు మాత్రము ఈ యొక్క జీవులు ఏవి కూడా మాట్లాడినట్లుగా మనకైతే కనుక కనిపించడం లేదు. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ధ్యాన భాగముగా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చూసుకుందామండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చూసుకుందాము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారి నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుకయు ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో ఆశీర్వాదకరముగా పనిచేయుచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క 5వ ముద్ర
ఐదవ ముద్ర విప్పబడినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటనేది అయితే గనక మరి ప్రకటన గ్రంథంలో రాయబడి అయితే గనక ఉన్నది. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. 4 జీవులు ఈ యొక్క 4 ముద్రలను విప్పినప్పుడు మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఈ యొక్క 5వ ముద్రను విప్పినప్పుడు మాత్రము జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే కనుక మరి ఇక్కడ మనం చదువుకుందాం మరొకసారి. మరి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారి నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుకి ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. వీరందరూ ఎవరండి? వీరందరూ ఎవరనంటే కనుక హతసాక్షులండి. హతసాక్షులు, దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడినటువంటి వారైతే గనక దేవుణ్ణి అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి, ఎందాక మమ్మల్ని తీర్పు తీర్చక ఉందువు, ఎందాక మమ్మల్ని తీర్పు తీర్చక ఉందువు అని అయితే గనక అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లేఖన భాగంలో మరి సహోదరుడు మరి సహదాసులు అని చెప్పి రాయబడి ఉన్నది. ఆ సహదాసుడు మరి సహోదరుడు ఎవరు అని అంటే మరి అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమును పరవాసినైతిని అనే మాటనైతే గనక మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మరి దేవుని కొరకు ఎవరైతే గనక నిలబడి ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే గనక వారు సువార్త ప్రకటించి క్రీస్తు కొరకు శ్రమ పడేటువంటి వారుగా ఉంటారో వారిని సహదాసులుగాను ఇక్కడ తెలియజేయబడుతుంది. మరి అంత మాత్రమే కాదు, మరి సహోదరులు అని అంటే కనుక విశ్వాసులకి సాదృశ్యంగా కూడా అయితే కనుక మనం చూడవచ్చు. హల్లెలూయా. విశ్వాసులకి సాదృశ్యంగా అయితే కనుక మనం చూడవచ్చు. మరి ఎంత భయంకరమైనటువంటి శ్రమ అని అంటే కనుక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మరి ఈ యొక్క హతసాక్షుల యొక్క హల్లెలూయా మరి హతసాక్షులుగా వారు ఏ రీతిగా శ్రమ పొందుకున్నారు, శ్రమ పొంది యాతన పెట్టబడి మరి శ్రమలు పొందుకుని హతసాక్షులుగా ఉన్నారు అని అంటే కనుక మరి మన పితరులైనటువంటి వారు ఏ రీతిగా వారు హతసాక్షులుగా మారారు అనేటువంటి విషయాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. హల్లెలూయా. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండిరి, శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. హల్లెలూయా. ఎందుకొరకు అని అంటే గనక వారు క్రీస్తు వైపు చూస్తున్నటువంటి వారు, క్రీస్తు సారూప్యంలో వారు మలుచుకున్నటువంటి వారు. ఈ లోకం వారికి యోగ్యమైనటువంటిదిగా అయితే గనక వారికి అనిపించదు, వారికి యోగ్యమైనటువంటిదిగా అయితే గనక వారికి అనిపించదు. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, ఈ లోకంలో శ్రమలు ఆయన కొరకు పొందేటువంటి ఏ శ్రమ అయినా కానీ శ్రమలుగా అయితే కనుక మరి నేనైతే గనక అనుకోనని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడతారు. హల్లెలూయా. ఆయన కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. మరి అనేక సార్లు ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితుల్లో ఒకటి తక్కువ మరి 40 కొరడా దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి, భయంకరంగా అన్నమాట. మరి ఆహారం లేనటువంటి పరిస్థితి, ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి, ఇలాగ అనేక రకాలైనటువంటి శ్రమలు మరి
ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా పొందుకున్నారు. ఆఖరికి హతసాక్షిగా మారడానికి కూడాను వెనుతిరగనటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు ఒక రోషము కలిగినటువంటి సేవకుడిగా అయితే కనుక ఈ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు గారు మనకి కనిపిస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నట్లయితే కనుక. హల్లెలూయా. నూతన నిబంధన గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటగా హతసాక్షిగా మారింది మరి యోహాను సహోదరుడైనటువంటి యాకోబు హేరోదు రాజు మరి హతసాక్షిగా అన్నమాట చేసినటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూస్తాము. హల్లెలూయా. మరి హేరోదు దినములలో యాకోబుని హతసాక్షిగా బాప్తీసమిచ్చి యోహాన్ని హతసాక్షిగా చంపినట్లుగా అయితే గనక మనం చూస్తాము. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కనుక మొట్టమొదట హతసాక్షి ఎవరు అని అంటే కనుక యాకోబు అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఆ తర్వాత చూసినట్లయితే కనుక స్టెఫను, మరి ఆయన ఒక సన్హెద్రిన్ సభలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు, మరి పెద్దల సభలో ఆయన దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారందరూ కూడాను మరి రాళ్లతోటి కొట్టి చంపుతున్నప్పుడు ఆయన పరలోకము తెరవబట్టి మరి తండ్రి యొక్క కుడి పార్శ్వమున నిలబడి ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తూ మరి తండ్రి యొద్దకు చేర్చబడినట్లుగా అయితే కనుక మనం చూస్తాము. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ సమయంలో మరి సౌలు, ఏ పౌలు అయితే మరి మార్చబడక పూర్వమో సౌలుగా ఉన్నాడో ఆ సౌలు సాక్షిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలుగా మార్చబడక పూర్వమో సౌలు అనేక మంది మరి క్రీస్తుని వెంబడించేటువంటి వారిని హింసించేటువంటి వాడు, వారిని మరి ఎంతో భయంకరంగా అన్నమాట యాతనలకి గురి చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే మరి దమస్కు ప్రాంతంకి వెళుతున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన దర్శించి ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకోవడం అయితే గనక జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన పితరులైనటువంటి వారు అనేక భయంకరమైనటువంటి శ్రమలు, వాళ్ళు యాతనలు పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. భయంకరమైనటువంటి క్రూర మృగాలకి ఆహారముగా వారిని అయితే కనుక పడవేసేవారు. మరి అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క ఎవరైతే కనుక క్రీస్తుని వెంబడించేటువంటి వారుగా ఉన్నారో అటువంటి వారిని తీసుకుని వెళ్ళి మరి స్తంభాలకి కట్టేసి వారి మీద తారు పోసి మరి వారిని వెలిగించి ఆ యొక్క వెలుగులో అయితే కనుక క్రీడలు జరిగించేటువంటి ఆ యొక్క ఆచారాన్ని కూడాను, దురాచారాన్ని అయితే కనుక మనం చూస్తాము. హల్లెలూయా. ఎంతో భయంకరమైనటువంటి శ్రమలకి గురి చేసినటువంటి పరిస్థితులు. కానీ ఎంతగా మరి హతసాక్షులుగా మార్చుతున్నప్పటికీ, ఎంతగా హింస పొందుకుంటున్నప్పటికీ కూడాను మరి దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క సువార్త అయితే కనుక ఆగిపోలేదండి. సువార్త విస్తరించబడుతూనే ఉన్నది. అడాల్ఫ్ హిట్లర్ మరి 60 లక్షల మంది యూదుల్ని ఊచకోత కోసినటువంటి పరిస్థితులు చరిత్రలో మనం చూస్తాం. ఒకానొక సమయంలో మరి అసలు యూదులే లేకుండా చేయాలని క్రూరమైనటువంటి ఆలోచనతోటి మరి హిట్లర్ వారందరినీ కూడాను చంపినటువంటి పరిస్థితి ఉన్నది. హల్లెలూయా. అయితే నేడు కూడా అటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎంతోమంది మరి సేవకులు వారి యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మరి అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే వీరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి అని ఒక మాటనైతే కనుక మనం చూస్తున్నాము.
వీరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడినవి అని అయితే కనుక మనం చూస్తున్నాం. ఈ తెల్లని వస్త్రాలు ఏమిటి, అసలు వీళ్ళు ఎవరు అని చెప్పేసి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుక అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తములో వారి యొక్క వస్త్రాలని తెలుపు చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు. వీరు సాదా సీదా ఏదో శ్రమలు అనుభవించి వచ్చినటువంటి వారు కాదండి. వీరు ఇక్కడ మన లేఖనం చూసుకున్నట్లయితే కనుక మహాశ్రమలు అనుభవించినటువంటి వారు అని చెప్పేసి అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి మరి హతసాక్షులుగా మార్చుతున్నటువంటి దుర్దినాల్లో, నేటి దినాల్లో కూడా మనం అటువంటి పరిస్థితులను అయితే కనుక మనం చూస్తున్నాం. అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తున్నారో, క్రీస్తుని ఎవరైతే వారు వారి యొక్క దేవునిగా వారు స్వీకరిస్తున్నారో అటువంటి వారిని మరి భయంకరమైనటువంటి హతసాక్షులుగా వారిని చంపివేస్తున్నటువంటి పరిస్థితులను కూడా అయితే కనుక మనం చూస్తున్నాము. మరి ఆ తర్వాత మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మరి సార్దీసు సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, సార్దీసు సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. హల్లెలూయా. మరి అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సార్దీసు సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడవే. నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. అక్కడ మరి ఎఫెసు సంఘానికి దీనికి గనక పోలిక గనక మనం చూసుకున్నట్లయితే గనక, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా నీ జీవించున్న నా పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే అని చెప్పి ఇక్కడ అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్ఫుర్ణ సంఘములో గనక మనం చూసుకున్నట్లయితే, స్ఫుర్ణ సంఘములో మరి దరిద్రుడువు, మరి నేను ఏమి కూడా నేను శ్రమనందినటువంటి వాడిని, మరి దరిద్రుడును అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీవైతే కనుక ఆత్మీయమైనటువంటి విషయంలో నువ్వు ధనవంతుడివే అని స్ఫుర్ణ సంఘముతోటి తెలియజేస్తున్నాడు. దానికి మరి ఆపోజిట్గా అనమాట ఈ యొక్క సార్దీస్ సంఘంతో అయితే కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. నేను జీవిస్తున్నానని నీవు అనుకుంటున్నావు, కానీ నీవైతే గనక మరణించినటువంటి స్థితిలోనే ఉన్నావు. హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక జీవము కలిగినటువంటి వారు మరి పోరాడేటువంటి స్థితి ఉంటుంది, జీవము కలిగినటువంటి వారు ఎదిరించేటువంటి స్థితి ఉంటుంది. హల్లెలూయా. జీవము కలిగినటువంటి వారు పోరాటం చేసేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. చనిపోయినటువంటి చేప నీటి ప్రవాహం ఎటుంటే అటు కొట్టుకొని వెళ్ళిపోతుంది, కానీ జీవము కలిగినటువంటి చేప అది నీటికి ఎదురాడి మరి అది ఈదేటువంటి పరిస్థితిని అయితే గనక మనం చూస్తాము. అదే రీతిగా క్రైస్తవుడు అనేటువంటి వాడు మరి మౌనముగా ఉండడానికి వీల్లేదు. మరి క్రీస్తుని గూర్చి ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు కొరకు మరి రోషము కలిగి నిలబడేటువంటి వారుగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి వారికి ఏమిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు అండి ఈ యొక్క సార్దీస్ సంఘముతోటి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా అని చెప్పేసి చెప్పట్లేదు, కానీ వారి యొక్క వస్త్రాలను అపవిత్రపరచుకొని వారు కొందరు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక
వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి అందరూ మరి ఒక పెద్ద సమూహం ఉంటుందండి. మందిరాలకి వెళ్ళినప్పుడు కొన్ని సంఘాల్లో మనం చూస్తాం పెద్ద పెద్ద సమూహాలు ఉంటాయి. అయితే వాళ్ళందరూ కూడాను మరి దేవుని దృష్టిలో యోగ్యుల అర్హుల అని అంటే కనుక కాదండి. దేవుని దృష్టిలో యోగ్యులు అర్హులు కాదు. ఎవరైతే ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటారో, ఆయన గుణగణాలని, ఆయన సారూప్య లక్షణాలని కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే అర్హులు. అందుకొరకే ఈ యొక్క సార్దీసు సంఘములో ఉన్నటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కనుక, మరి మీకు లోకంలో శ్రమ అయినప్పటికీ కూడాను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాలని కూర్చి, ఏ పరిస్థితులని కూర్చి, మరి ఏ విధమైనటువంటి మరి న్యూస్ని చూసి కూడా నువ్వు కలవరపడాల్సినటువంటి అవసరం లేదు, దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే కనుక ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి మనల్ని కూడాను మనం పిరికివారిగా లేదంటే కనుక అపజయం పొందేటువంటి వారముగా అయితే కనుక దేవుడు ఉంచడు. కానీ మనము కూడాను జయించేటువంటి శక్తిని అయితే కనుక దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శక్తిని, ఓర్పుని, ధైర్యాన్ని, సహనాన్ని దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడండి. ఆ రీతిగా ఎవరైతే గనక జయించినటువంటి వారు ఉంటారో అలాంటి వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తానని చెప్తున్నాడండి? తెల్లని వస్త్రాలు నేను ఇస్తాను. ఇంకొకటి ఏంటి? జీవగ్రంథంలో నుండి వారి పేరు నేను తీసివేయను, నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని దేవుడు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమ అని ఆయనే చెప్పాడు. కాబట్టి కొత్తగా మనం ఏదో చూస్తున్నాము లేదంటే కనుక పొందుకుంటున్నాము అని చెప్పేసి మనం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా దేవాది దేవుడే చెప్పాడు. కానీ వాటిని జయించడానికి కావలసినటువంటి శక్తిని కూడాను నేను ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే వీటన్నిటినీ కూడాను ఆయన ఒక మార్గాన్ని మనకి వేసి వెళ్ళారు. ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలు ఎటు రీతిగా జీవించాలనేది ఆయన అడుగులు ఇక్కడ వదిలి వెళ్ళారు భూమి మీద. మరి ఆ అడుగుల్లో అడుగు వేసుకుంటూ మనం వెళ్ళడమే, ఆ అడుగుల్లో అడుగు వేసుకుంటూ మరి ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యములో అర్హులుగా చేర్చబడటం కోసమే ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మనం వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రీతిగా కనుక నీవు ఉన్నట్లయితే కనుక మరి నీకు తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి ఇస్తాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. జీవగ్రంథంలో నుండి పేరు తీయనని చెప్తున్నాడు. మూడవది ఏంటంటే మరి ఆయన తండ్రి ఎదుటను దూతల ఎదుటను కూడాను నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు ఎవరికి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి అని అంటే కనుక ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు మృగమునికైనను దాని ప్రతిమనికైనా నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకున్న వారికి యేసు విషయమై తమిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరి రానున్న దినాల్లో మరి జరగబోయే పరిస్థితులను కూర్చైతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడండి. మరి 1 వరల్డ్, మరి 1 కరెన్సీ, మరి మరి ఒకే రకమైనటువంటి పరిపాలన అనేది అయితే కనుక మరి అనేక సార్లు మనం వింటూ ఉన్నాము ఈ యొక్క న్యూస్లో. అలాగూ చూసినప్పుడు రానున్న దినాల్లో మరి దేవుని యొక్క రాకడ
రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాల్లో జరగబోయేటువంటి పరిస్థితులు ఇవేనండి. జరగబోయేటువంటి పరిస్థితులు ఇవే. ఎందుకొరకు అనంటే కనుక మరి రేషన్ కానీ ఏమైనా కానీ తీసుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క 666 ముద్ర, ఆ యొక్క 666 ముద్ర ఎవరైతే కనుక కలిగి ఉంటారో మరి వారు మాత్రమే పొందుకోవడానికి అర్హులుగా ఉంటారు, యోగ్యులుగా ఉంటారు. కానీ ఆ ముద్ర ఎవరిది అని అంటే కనుక అపవాది యొక్క ముద్ర. అది అపవాది యొక్క ముద్ర. ఆ యొక్క అపవాది యొక్క ముద్రను ఎవరైతే వేయించుకుంటారో వారిలో మరి పరలోక రాజ్యాన్ని అయితే కనుక స్వతంత్రించుకోలేరు. హల్లెలూయా. మరి ఇదే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం నుండి గనుక మనం చూసుకున్నట్లయితే, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంఖ్య ఎన్నో గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడి సంఖ్య ఎంత అండి? మరి ఆదికాండంలో చూసుకున్నట్లయితే కనుక 6వ దినాన ఆయన నరుని చేశారు. ఇది 666 మనుషుల యొక్క సంఖ్య. దీని ద్వారా మాత్రమే మరి ఈ యొక్క క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా సమస్తము కూడాను మరి రూలింగ్ అంతా కూడా జరిగేది దేని ద్వారా అంటే కనుక దీని ద్వారానే. ఎవరు అయితే కనుక ఆ యొక్క ముద్రను వేయించుకోరో వారు మరి వెలివేయబడినటువంటి వారిగా ఉంటారు, హింస పొందుకునేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. మరి అంతటా సింహాసనములను సూచితుని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన మరియు క్రూర మృగమునకైనో దాని ప్రతిమకైనో నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితుని. హల్లెలూయా. ఎవరైతే ఆ యొక్క పరిస్థితులకి వాళ్ళు అంగీకరింపనటువంటి వారిగా ఉంటారో అటువంటి వారిని శిరచ్ఛేదనం కూడా చేస్తారని ఇక్కడ మరి దేవుని లేఖనం తెలియజేస్తుందండి. హల్లెలూయా. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. 1000 సంవత్సరములు ఆయన నూతన యెరూషలేములో జరిగించేటువంటి ఆ యొక్క పరిపాలనలో మరి వీరు ఉంటారని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే అపవాది యొక్క ముద్రను వేయించుకొనని వారు ఉంటారో, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వారిగా ఉంటారో అట్టి వారు ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి బలిపీఠం కూడా సాక్ష్యం అయితే కనుక తెలియజేస్తుందండి. అదే ప్రకటన గ్రంథము ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము, హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 5, 6, 7 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములైనవని బలిపీఠము చెప్పుట వింటిని. హల్లెలూయా. ఆయన తీర్పులు న్యాయమైనవండి. ఆయన తీర్పులు న్యాయమైనవి అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. మరి అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారి కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. హల్లెలూయా, హల్లెలూయా. వారు మరి మన పితరులైనటువంటి వారు అనేక మంది వారి యొక్క ప్రాణాలను వెలగా చెల్లించారండి. వారి యొక్క ప్రాణాన్ని వెలగా చెల్లించినటువంటి వారిగా ఉన్నారు. స్ఫుర్ణ సంఘములో మనం చూసుకున్నట్లయితే కనుక అంతిప అనేటువంటి దైవ సేవకుడిని వారు కట్టెలు వేసి చంపినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం.
ఎందుకొరకనంటే కనుక యూదులైనటువంటి వారిని క్రైస్తవులుగా మార్చుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క దైవ సేవకుల్ని చంపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడాను మరి నీవైతే కనుక నా నామాన్ని ఎరగననలేదు, నా మీద విశ్వాసాన్ని అయితే కనుక నువ్వు విసర్జించలేదని దేవుడు ఆ యొక్క సంఘాన్ని ప్రశంస చేస్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ప్రస్తుతము మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నీ కలవరపడాల్సిన, ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదని దేవాది దేవుడు సూటిగా స్పష్టంగా తేటగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకనంటే కనుక దేవుడు అటు రీతిగా దేవుని చిత్తానికి లోబడినటువంటి ఆ యొక్క అంతిప లేదంటే కనుక ఆ యొక్క సార్దీస సంఘాన్ని చూసి దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు కాదండి, పరిస్థితులు ప్రతికూలమైనటువంటి స్థితిలో కూడా దేవుని కొరకు నిలబడేటువంటి వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని కొరకు ఒక సాక్షులుగా నిలబడాలని మరి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ బలిపీఠమే సాక్ష్యం చెప్తున్నదండి. హల్లెలూయా. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములో ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క బలిపీఠం ఏమిటి అనంటే కనుక ఆవరణములో ఉండేటువంటి బలిపీఠం అండి. దాని మీద జంతువుల్ని, ఎద్దుల్ని, మరి గొర్రెల్ని, మేకల్ని బలిలుగా అర్పించేటువంటి వారు. అటువంటి బలిపీఠం ఇప్పుడు ఆ బలిపీఠం ఎవరి దగ్గరికి వచ్చేసింది అని అంటే కనుక ఎవరైతే క్రీస్తుని ప్రకటిస్తున్నారో, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వారి వద్దకు వచ్చిందండి ఆ యొక్క బలిపీఠం. ఆ బలిపీఠం మీద అర్పిస్తున్నది ఎవరిని అనంటే కనుక క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 5వ ముద్ర విప్పినప్పుడు మరి వీరు అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకు, మరి రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని చంపేశారు, మరి ఇంకా ఎంతకాలం మేము వెయిట్ చేయాలి, మేము ఎంతకాలం మేము ఎదురు చూడాలి, మరి ఇంకా తీర్పు తీర్చవా అని చెప్పి ఇంకా తీర్పు తీర్చవా అని అడుగుతున్నటువంటి తరుణంలో మరి అక్కడ రాయబడినటువంటి లేఖనం మనం చూద్దామండి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. హల్లెలూయా. లెక్క ముగిసిందా అనంటే కనుక లెక్క ముగియలేదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. లెక్క ముగిసిందా అని అంటే కనుక ఇంకా లెక్క ముగియలేదు. హతసాక్షుల లెక్క ఇంకా ఉన్నది. హతసాక్షుల లెక్క ఇంకా కంప్లీట్ కావలసి ఉన్నదని మరి ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. మరి తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడును, మరియు నా వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపాలని వారితో చెప్పబడెను. హల్లెలూయా. లెక్క కంప్లీట్ కానివ్వండి, ఆ లెక్క కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నేను తీర్పు తీరుస్తానని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఈ యొక్క 5వ ముద్రను విప్పినప్పుడు జరగబోయేటువంటి పరిస్థితులు మరి నేటి కాలంలో అక్కడక్కడ మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క 5వ ముద్రను విప్పినప్పుడు ఇంకా భయంకరమైనటువంటి దుర్దినాలను అయితే కనుక చూడబోతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే కనుక క్లియర్ కట్గా దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క లేఖనం ద్వారా మరి మనకి బోధపరుస్తుంది ఏమిటి అని అంటే కనుక మరి ఆయన మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు, మరి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మనైతే కనుక ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు ఒక రోషము కలిగినటువంటి సైనికుడిలాగా ఆయన పక్షముగా పోరాడేటువంటి వారముగా ఉండాలని ఆనాడు మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ రీతిగా క్రీస్తుని వెంబడించేటువంటి ప్రజల్ని చంపడానికి ఎంత ఆసక్తి కలిగి
మరి వారిని వెంబడించి మరి చంపేవాడో, మరి ఆ తర్వాత పౌలుగా మార్చబడిన తర్వాత మరి అదే రీతిగా నశించిపోవచ్చున్నటువంటి అనేక ఆత్మల రక్షణార్థమై ఆసియా ఖండం అంతటా కూడా తిరిగి ఆయన అనేకమైనటువంటి దేవాలయాలను నిర్మించి మరి గొప్ప సేవా పరిచర్య ఆయన జరిగించి ఆయన హతసాక్షిగా మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే అండి క్రైస్తవులకి ఉండవలసినటువంటి ఒక ఆశ, ఒక మరి నిరీక్షణ ఏమిటి అని అంటే కనుక, మనం బ్రతికి ఉన్నంత కాలము కూడాను నిర్భయముగా ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. మరి ఒకవేళ ఆయన రాకడ జరిగి ఉన్నట్లయితే గనక ఆయనతో కూడా ఉంటాము. ఆయన రాకడ ఆలస్యమైతే గనక రోషము కలిగి, పౌరుషము కలిగి ఆయన సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉందాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గనుడ, యోగుడ, అవును నాయన నా తండ్రి ప్రభా, రానున్న తండ్రి భయంకరమైనటువంటి ఆ యొక్క దినములలో నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, ఎట్టి రీతిగా నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, ఒకవేళ మీరు రాకడ ఆలస్యమైతే సిద్ధపడి ఉండాలో తండ్రి కృప చూపించండి అయ్యా. అయ్యా ఎవరిలో కూడా చలారిపోయినటువంటి ఆత్మలు ఉండడానికి వీల్లేదయ్యా. రోషము కలిగినటువంటి ఆత్మలను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపజేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని రగిలించండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. తండ్రి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా చల్లారిపోయినటువంటి ఆత్మలు ఏ ఒక్కరిలో కూడా ఉండడానికి వీలు లేదయ్యా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఒకరినొకరు పురికొల్పుకునేటువంటి రీతిగా తండ్రి ప్రభా, ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి ప్రభా, ఒకరినొకరు ప్రోత్సహించుకునే విధముగా తండ్రి ప్రభా అయ్యా ఉండుటకు కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఎక్కువదే కాల సమయంలో నైనా నా తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క ఆరాధన అంతట్లోనైనా ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా అయ్యా మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాదికుల అనంత నాశనం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు ఈ యొక్క వారం అంతట్లో మీరు చేస్తున్నటువంటి పనులు, ప్రయత్నాలు, సమస్త విషయాల్లో కూడా దేవుడు మీకు తోడై ఉండి కాపాడును గాక.